స్కాలర్షిప్ల గురించి ఎన్ని చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తుంది, మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే చేసింది. ఇప్పటికీ మన బతుకులు మారవా? ఇంతే ఉంటాయా? పేద ప్రజలు ఎక్కడైనా చదువుకుంటారు, ఎక్కడైనా వెళ్తారు. అసలు మనం చూసుకున్నట్టయితే ఎగ్జాంపుల్ ఒక అమ్మాయిని తీసుకొని, ఒక అమ్మాయి స్కాలర్షిప్ ఇంకా రాక ఆమె ఎంత బాధపడుకుంటా, అలా అమ్మ ఒక్కతే కష్టం జీతం చేసుకుంటా వాళ్ళ ఇంట్లో ఉంటది. సో అమ్మాయికి చదువు ఎట్లా వస్తుంది? ఇది ఎవరైనా ఆలోచిస్తున్నారా? అసలు మనము స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఇంతమంది స్టూడెంట్స్ తో మనం ఇక్కడ ఇంత వానలో కూడా ధర్నా అనేది చేయడం జరుగుతుంది. చెప్పండి అమ్మా, దేని కోసం మేము స్కాలర్షిప్ గురించి ధర్నా చేస్తున్నామండి. మేము రేవంత్ రెడ్డిని అడుగుతున్నాము, పేద పేదలు ఎలా చదువుకోవాలి? మేము స్కాలర్షిప్లు ఎన్నో నెలల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి అయిపోయి ఎవరు చదువుకోవడానికి అడుగుతుంటే మీకు ఎందుకు అంత చెప్పి పోలీసు తోటి మా కార్యకర్తలు అంతా పంపించేశారు. ఇప్పుడు ఎందుకు అసలు ఇలా చేస్తున్నారు? మేము జస్ట్ అడిగాం కదా, మేము చదువుకోవడానికే కదా, ఈ దేశం బాగుపడడానికే కదా మేము అడిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఓట్లు వేసే వాళ్ళకి అన్ని చేస్తుంటే మేము ఎందుకున్నాము? స్టూడెంట్స్ దేశ పౌరులు అన్నారు కదా, దేశ పౌరులకు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీరు మాకు ఫెసిలిటీస్ చేస్తారు కదా, మేము మీలాగా మంచి పొజిషన్ లో ఉండేది, మంచిగా చూసుకుని చదువుకునేది. పేద ప్రజలు అన్ని చదువుకోవాలి, అన్ని చేయాలండి. ఇప్పుడు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వట్లేదు మీరు? అసలు స్కాలర్షిప్ల గురించే కదా మేము అడిగేది. మరి ఇవ్వట్లేదండి. పేద ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ అమ్మ నాన్నల కష్టంతో మేము స్కాలర్షిప్ అవుతుందనే మేము కాలేజ్ లో జాయిన్ అవుతాము. మీరు కాలేజెస్ జాయిన్ అవ్వడానికి వాళ్ళు ఫీజు కట్టాలి కదా, వాళ్ళు అడుగుతారు సార్ వాళ్ళు. మేము ఎలా కట్టాలి? వాళ్ళు స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తేనే కదా మాకు కట్టేది. స్కాలర్షిప్ వల్ల చదువులు కూడా అయిపోతున్నాయి. చాలా మంది బాధపడుతున్నారు, బయటకు వెత్తించి చేయలేకపోతున్నారు. మేము దాన్ని బయటకు తీసుకొచ్చేసరికి పోలీసులు అందరు కలిసి మా కార్యకర్తలు అందరి జీప్లో ఎక్కించి తీసుకెళ్లారు. సో మేము ఒకటే కోరుకుంటున్నాం, రేవంత్ రెడ్డి మాకు ప్రొవైడ్ చేయండి. స్కాలర్షిప్ అనేవి మాకు ప్రొవైడ్ చేస్తే మీకు చాలా మంచిది, మీకు మంచిది, మాకు మంచిదే. ఎందుకు ఇంత వర్షంలో కూడా చాలా మేము సిగ్నల్ దగ్గర వర్షంలో పడుతున్నా ఇంతగానో ఇలా చేస్తున్నాం. మేము స్కాలర్షిప్ ఇంతమంది స్టూడెంట్స్ వచ్చారు, ఇంత వర్షంలో ఇలా చేస్తున్నాం. మేము అసలు మాకు చేస్తున్నాము, 1,00,000 2,00,000 చేస్తా ఉన్నాము. మీ స్టూడెంట్స్ సమస్యలు ఎందుకు రుణమాఫీలు చేస్తే అది రైతులకే బాగుపడుతుంది. రైతులు కాకుండా మాకు కూడా చేస్తేనే కదా మేము ఏమైనా చదువుకునేది. మాకు చేయాలండి ఫస్ట్, రైతులకు కూడా చేయొచ్చు. రైతులు బిడ్డలు మరి వాళ్ళు ఏమవ్వాలి? మేము చదువుకోకపోతే మేము ఏదో ఒక పని చేసుకుంటూ బతకాలి. మాకు వెయ్యాలి కదా ఏదో ఒకటి. స్కాలర్షిప్ వేయాలని కోరుకుంటున్నాను నేను. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మేము స్కాలర్షిప్ వేయాలని కోరుకుంటున్నాము. ఇదిగోండి చూడండి, ఇప్పుడు మేము మాట్లాడుతుంటే కూడా ఇలా వచ్చి తీసుకెళ్తున్నారు. అంతే, నేను కోరుకునేది ఒకటే, ప్లీజ్ రేవంత్ రెడ్డి మాకు స్కాలర్షిప్లు వచ్చేలాగా చూడండి. మేము ఇంతకన్నా ధర్నా చేసినందుకు మీరు మాకు చేయాల్సింది ఒకటే, స్టూడెంట్స్ కి. చెయ్యకపోతే మామూలుగా ఉండదు మీకైతే. మేము చాలా సివియర్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది ఏబీవీపీ నుంచి. అందరు కాదు, కమిషనరే ముఠాయిస్తా అన్నారు మిమ్మల్ని. మరి మీ ఇష్టం, మీరు చూసుకోండి. తర్వాత ముఠాయిస్తాం, కమిషనర్ ముఠాయిస్తాం.